Taste the Daily. వాళ్ళిద్దరూ తోడబుట్టిన వాళ్ళు. ఏదైనా కలిసి చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఎంతకాలం పేదరికంలో ఉండాలని అనుకున్నారేమో. లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని కలలు కన్నారు. అందుకోసం అన్న స్కెచ్ వేశాడు, తమ్ముడు ఈజీగా అమలు చేశాడు. సీన్ కట్ చేస్తే జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు ఇద్దరు. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు. అంతేకాదండోయ్ మహా కేటుగాళ్ళు. అన్న వేసిన స్కెచ్ ను తమ్ముడు అమలు చేశాడు. ఇద్దరు కటకటాల పాలయ్యారు. టోలీ చౌకీలో నివసించే ఎండి జహీరుద్దీన్, ఎండి అజాహిరుద్దీన్ సోదరులు. అన్న జహీరుద్దీన్ టోలీ చౌకీలో బ్లూ స్టోన్స్ ఆభరణాల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. జ్యువెలరీ షాపులో మంచి పేరు సంపాదించాడు. నమ్మకమైన సేల్స్ మెన్ గా గుర్తింపు పొందాడు. 5 అంకెల జీతం కూడా వస్తోంది. అయినా జహీరుద్దీన్ కి ఎక్కడో వెలితిగా అనిపించింది. ఇలా ఎంతకాలం పని చేయాలి అనుకున్నాడు. జ్యువెలరీ షాపులోని పనిచేస్తే పైకి ఎదగలేమని భావించాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని కలలు కన్నాడు. పనిచేస్తున్న బంగారం షాపును దోచుకోవాలని జహీరుద్దీన్ ప్లాన్ వేశాడు. బ్లూ స్టోన్ జ్యువెలరీ యజమానికి టోక్రా వేయాలని ఎత్తులు వేశాడు. షాపులో గోల్డ్ కొనుగోలు చేసే కస్టమర్లా వచ్చి బంగారు ఆభరణాలు ఎత్తుకుని పోవాలని చెప్పాడు. సేల్స్ మెన్ ను ఎలా బురుడి కొట్టించాలో కూడా దీన్ని తమ్ముడు అజారుద్దీన్ కి చెప్పాడు. ప్రతిరోజులానే జహీరుద్దీన్ టోలీ చౌకీలోని బ్లూ స్టోన్ జ్యువెలరీ షాపుకి వెళ్లాడు. చెప్పినట్లే జ్యువెలరీ షాపుకి వెళ్లాడు తమ్ముడు. తన పక్కనే ఉన్న మరొక సేల్స్ మెన్ కు అజారుద్దీన్ కి బంగారు ఆభరణాలు చూపించాలని చెప్పాడు జహీరుద్దీన్. సేల్స్ మెన్ వివిధ రకాల బ్రాస్లెట్లు, గాజులు చూపించాడు. సేల్స్ మెన్ నగలు చూపించగా అలాంటి డిజైన్లు మరిన్ని కావాలి అన్నాడు. డిజైన్లు తీసుకురావడానికి సేల్స్ మెన్ లోపలికి వెళ్ళిపోయాడు. సేల్స్ మెన్ లోపలికి వెళ్లాడో లేదో తమ్ముడికి సైగ చేశాడు జహీరుద్దీన్. కౌంటర్ పై ఉన్న నగలను తీసుకుని అజారుద్దీన్ పారిపోయాడు. గోల్డ్ చూపెట్టినట్టు వేరే అతన్ని చూపెట్టమని చెప్పి ఎంప్లాయీని, ఇంకొక 2 ఎంప్లాయీస్ నేమో భోజనానికి పంపించాడు ఆ జహీరుద్దీన్. ఈ ఇంకొక ఎంప్లాయీని ఏమో గోల్డ్ చూపెట్టమని చెప్పి పురమాయించాడు. అతను గోల్డ్ చూపెట్టే క్రమంలో మన చెయ్యి సైజు తీసుకోవడానికి అడిగినట్టు చేసి అతన్ని లోపలికి పంపించడం జరిగింది. ఈ క్రమంలో అతనికి వాళ్ళ తమ్ముడిని సైగ చేసి పారిపోమనటం, అతను పారిపోగా తర్వాత మాకు సీసీ ఫుటేజ్ ద్వారా సస్పీషియస్ అనిపించి అతని నడవడిక విచారించాము. అతను వాళ్ళ తమ్ముడే అని చెప్పి కన్ఫెస్ చేశాడు. నగల చోరీపై బ్లూ స్టోన్ జ్యువెలరీ షాప్ మేనేజర్ అభినవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో దుకాణంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అందులో జహీరుద్దీన్ సైగలు చేయడం, ఆ తర్వాత అజారుద్దీన్ నగలతో పారిపోవడం మొత్తం రికార్డైంది. పోలీసులు జహీరుద్దీన్ ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించారు. కౌంటర్ మీద బంగారు ఆభరణాలున్నా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించావంటూ పోలీసులు ప్రశ్నించారు. అయినా చెప్పకపోవడంతో జహీరుద్దీన్ ని స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. పోలీస్ స్టైల్లో ప్రశ్నలు వేయడంతో తన తమ్ముడు అజారుద్దీన్ నగలు దోచుకెళ్లినట్లుగా అసలు విషయాన్ని అంగీకరించాడు. వస్తున్న జీతం సరిపోకపోవడంతో పాటు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే తమ్ముడితో కలిసి దొంగతనానికి ప్లాన్ చేసినట్లుగా జహీరుద్దీన్ చెప్పాడు. అన్నదమ్ములిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి పంపించారు.